ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొండపల్లి బొమ్మకు మరింత పరిపుష్టినివ్వడంతో పాటు ప్రచారాన్ని కల్పించడంపై కూటమి సర్కార్ దృష్టి పెట్టింది. అందులో భాగంగానే 3 రోజుల పాటు ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లిలో బొమ్మల కొలువు పేరిట కొండపల్లి బొమ్మల ఉత్సవాన్ని అట్టహాసంగా నిర్వహిస్తోంది. స్థానికంగా కొండపల్లి బొమ్మలను తయారు చేస్తున్న కళాకారులతో స్టాల్స్ ని ఏర్పాటు చేసి వాళ్లకు వెన్నుదన్నుగా ఉండేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కొండపల్లి బొమ్మలను వారసత్వంగా అందిస్తోంది కొండపల్లి ప్రాంతం. విజయవాడ నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో వారసత్వంగా ఎన్నో ఏళ్లుగా కొన్ని కుటుంబాలు కొండపల్లి బొమ్మలను తయారు చేస్తూ సంప్రదాయ బొమ్మగా గుర్తింపు తీసుకొచ్చాయి. కొండపల్లి బొమ్మ 50 రూపాయల మొదలు 20,000 వరకు అందుబాటులో ఉంటుంది. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొండపల్లి ఉత్సవంలో విజయవాడ దుర్గమ్మ ఆలయ నమూనాతో పాటు అనేక కళాకృతులు ఆకట్టుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందినటువంటి కొండపల్లి బొమ్మకి మరింత ప్రాచుర్యం తెచ్చేందుకైతే కూటమి ప్రభుత్వం 3 రోజుల పాటు కొండపల్లిలో బొమ్మల పండుగ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. ఎక్కువ మంది ఈ కొండపల్లి బొమ్మలకు సంబంధించి వాటి నైపుణ్యాన్ని కానీ వాటి విశిష్టతను కానీ తెలుసుకోవడానికి 3 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ స్థానికంగా బొమ్మలను తయారు చేసే వాళ్ళు అనేక నమూనాలు నాటు కొండపల్లి బొమ్మల్ని నమూనాల రూపంలో ఏర్పాటు చేసిన పరిస్థితి మనం విజువల్స్లో చూడొచ్చు. ఆ నైపుణ్యత అనేది ఏ విధంగా ఉంటుందనేది అది విదేశాల్లో కూడా కొండపల్లి బొమ్మలకి అత్యంత ప్రాచుర్యం ఉంది. ఎక్కువ మంది వీటిని ఇష్టపడి కొనుగోలు చేసి వాళ్ళ ఇంట్లో షోకేస్లో కూడా పెట్టుకుంటూ ఉంటారు. విదేశాలకు కూడా గిఫ్ట్లుగా కూడా పంపిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే 3 రోజుల పాటు ఈ బొమ్మల పండగ అనేది నిర్వహించబోతా ఉన్నారు. కొండపల్లి బొమ్మలు అనేది మన సంస్కృతి సంప్రదాయంలో కూడా ఒక భాగంగా ఉంటాయి. కళకు మొత్తం ప్రాచుర్యం ఇప్పటికే ఉన్నప్పటికీ మరింత ఎక్కువగా దీన్ని ప్రజల్లోకి కానీ వేరే ప్రాంతాల్లో కానీ తీసుకువెళ్ళటంలో భాగంగానే అటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని 3 రోజుల పాటు ఏర్పాటు చేశారు. కొండపల్లి టాయ్స్ ఫెస్టివల్ పేరుతో ఈ కార్యక్రమాన్ని 3 రోజులు నిర్వహిస్తూ ఉన్నారు. చూడొచ్చు ప్రకృతి ప్రసిద్ధమైన రంగులతో అత్యంత సృజనాత్మకతతో ఇక్కడ ఉన్నటువంటి పొనికి చెక్కతో వీటిని తయారు చేస్తారు. చూడొచ్చు మనం విజువల్స్లో విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మకి సంబంధించిన ఆలయ నమూనాను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది. కొండపల్లి బొమ్మ అంటేనే ఒక హుందాతనం, ఒక కళా నైపుణ్యం కూడా స్పష్టంగా కనపడతా ఉంది. దానివల్లే ఆంధ్రప్రదేశ్కి కొండపల్లి బొమ్మలు ఖండాంతరం ఈ ఖ్యాతిని కూడా తీసుకెళ్లిన నేపథ్యంలో ఈ కొండపల్లి బొమ్మలకు సంబంధించి ప్రజల్లోకి వీటి గుర్తింపు ఇప్పటికే ఉన్నప్పటికీ కూడా మరింతగా ఈ కళాకారులకి మొత్తం గుర్తింపు రావడంతో పాటు ఆర్థికంగా కూడా వెన్నుదన్నుగా ఉండటంలో ప్రభుత్వం నుంచి కూడా ఒక వెన్నుదన్ను ఇవ్వాలన్న దానిలో భాగంగానే ఇటువంటి కార్యక్రమాలను 3 రోజుల పాటు నిర్వహిస్తూ ఉన్నారు. చూడొచ్చు మొత్తం అన్నీ కూడా పెద్ద ఎత్తున అటు నగరానికి సంబంధించిన కానీ వివిధ వృత్తులకు సంబంధించి కానీ అదేవిధంగా రాజుల కాలంలో ఏ విధంగా నివసించారు అనే అంశాలతో పాటు ఇతర కొండపల్లి ప్రాంతానికి సంబంధించినటువంటి ఇది కొండపల్లి కోట, దానికి సంబంధించినటువంటి ఆర్చ్తో పాటు ఆ సమయంలో ఎలా నివసించేవారు అనే అంశానికి సంబంధించి కూడా నమూనాలని తయారు చేసి ఈ ఉత్సవంలో కూడా పెట్టడం జరిగింది. చూడొచ్చు అటు గణనాథుని విగ్రహం కానీ ఇటు వైకుంఠపాలికి సంబంధించి ఏ విధంగా ఆటలు ఆడతారనే అంశానికి సంబంధించి అన్నిటినీ కూడా ఇదే విధంగా ఈ కళాకృతుల రూపంలో తయారు చేసిన పరిస్థితిని వీటికి సంబంధించి ఇప్పటికే గుర్తింపు ఉంది. అనేక ప్రాంతాలలో దేశాలకు కూడా వీటిని ఇప్పటికే ఎగుమతి చేస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వీటి కొండపల్లి బొమ్మలకు సంబంధించిన గుర్తింపును మరింత విశ్వవ్యాప్తం చేయాలి. స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ బొమ్మలను తయారు చేస్తారో వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా చేయూతని ఇవ్వడంతో పాటు మరింతగా వీళ్ళ కొండపల్లి బొమ్మల అమ్మకాలు కానీ పెరగటానికి కూడా ప్రభుత్వం నుంచి కృషి చేయడంలో భాగంగానే ఈ కొండపల్లి బొమ్మల పండుగ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేయడం కూడా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఎట్లా చూస్తారమ్మా ఇట్లాంటి కార్యక్రమం ద్వారా? ఇప్పటికే గుర్తింపు ఉంది, ఇప్పుడు 3 రోజుల పండుగ ద్వారా ఏమి ప్రయోజనం ఎక్కువగా ఆశిస్తాం?
అంటే ఇన్ని రోజులు మేము కూడా విజయవాడలో ఉంటామండి. ఇంత అద్భుతంగా ఉంటుంది కొండపల్లిలో ఇలా బొమ్మలు దొరుకుతాయి, ఇట్లా షాపులు ఉంటాయన్న విషయం మనకు తెలియదు. ఇవాళ మాత్రమే తెలిసింది ఇంత బాగా ఉంటుంది, కొండపల్లి బొమ్మలు ఈ విధంగా ఉంటాయి, ఇక్కడ ఈ సందులో ఇంత బాగా జరుగుతుంది అనేది. వీళ్ళకి కూడా ఈ పండగ వల్ల కూడా పూర్వ వైభవాన్ని వాళ్ళకి రావటానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా అందరూ చూస్తారు కాబట్టి ఈ 3 రోజుల పండగని మనకి దేశ విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ నుంచి వీళ్ళకి ఉపాధి అన్ని కల్పించడానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. కలెక్టర్ గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. ఏపీ గవర్నమెంట్ని అభినందించాలి, వారికి కృతజ్ఞతలు తెలియజేయాలి. నిజంగా ఇది అభినందించాల్సిన విషయం అండి, వారికి కృతజ్ఞతలు. చూడొచ్చు, ఇవి ఇప్పటికే వీటికి గుర్తింపు ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మరింత ప్రాచుర్యం కలిగించడంలో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తా ఉంది. గుర్తింపు ఉన్నా కూడా ఈ ఉత్సవం ద్వారా మరింత ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం ఆశిస్తున్న వేళ వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నించాలి. కొండపల్లి ఉత్సవం ద్వారా స్థానికంగా ఉన్న కళాకారులకు చేయూతనివ్వాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. అందులో భాగంగానే 3 రోజుల పాటు ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ తయారయ్యే బొమ్మలతో పాటు ప్రదర్శనల స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలకు పెద్ద ఎత్తున సందర్శకులు వచ్చి కొండపల్లి బొమ్మలను కొనుగోలు చేయడమే కాకుండా ప్రచారం కూడా అవుతుందని జిల్లా పర్యాటక శాఖ అధికారి శిల్పా చెబుతున్నారు. మరోవైపు ఇలాంటి స్టాల్స్ ను ఏర్పాటు చేయడం ద్వారా కొండపల్లి బొమ్మల కొనుగోళ్లు కూడా పెరుగుతాయని ఆశిస్తున్నట్లు కళాకారులు చెబుతున్నారు. కొండపల్లి బొమ్మలకు సంబంధించి ఎవరైతే కళాకారులు ఉంటారో వాళ్ళందరికీ అన్ని విధాలుగా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందించడానికే ఈ కొండపల్లి బొమ్మల ఉత్సవాన్ని అయితే ప్రభుత్వం చేపట్టినట్టుగైతే స్పష్టంగా తెలుస్తుంది. అనేక స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఆ స్టాళ్ల ద్వారానే వాళ్ళ కొండపల్లి బొమ్మలను కూడా తయారు చేయడానికి అవకాశం కల్పిస్తా ఉన్నారు. అదేవిధంగా దీని మీద పెద్ద ఎత్తున ప్రచారం కల్పించడం ద్వారా వేర్వేరు ప్రాంతాల నుంచి కూడా బొమ్మల మీద ఆసక్తి ఉన్న వాళ్ళు వచ్చి మరింత ఎక్కువగా వాటి గురించి తెలుసుకోవడంతో పాటు కొనుగోలు కూడా చేసే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తూ ఉంది. జిల్లా టూరిజం అధికారి ప్రస్తుతం అంతా ఉన్నారు. ఏంటి మేడం, అంటే ప్రధాన ఉద్దేశం ప్రభుత్వం ఉంది, ఆల్రెడీ దీనికి గుర్తింపు ఉంది, ఏంటి ప్రభుత్వానికి ఉన్నటువంటి లక్ష్యం ఏంటి? నమస్కారం అండి, నా పేరు శ్రీ శిల్ప, డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా మనకి కొండపల్లిలో ఈ 18, 19, 23 రోజులు కూడా మనకి కొండపల్లి బొమ్మల పండుగ అనేది జరపడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఎందుకంటే మనకి వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా ఆ రోజు మనం స్టార్ట్ చేయడం జరిగింది, ప్రపంచ వారసత్వ దినోత్సవంగా. అయితే కొండపల్లిలో ఎందుకు చేయాలి అనే దానికి వచ్చేటప్పటికి మనకి తెలుసు, కొండపల్లి అంటే రాష్ట్ర వ్యాప్తంగా కాదు, నేషనల్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా అంతా కూడా కొండపల్లి బొమ్మల గురించి అందరికీ తెలిసిన విషయమే. అయితే దీనికి కొండపల్లికి బొమ్మలకి జియో ట్యాగ్ కూడా ఉంది, జియో ట్యాగ్ కూడా ఇచ్చింది. కానీ ఇప్పుడు ఇంత ప్రచారం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనందరికీ తెలుసు కొండపల్లిలో బొమ్మలు అందరూ ఆర్టిజన్స్ చేస్తున్నారు. కానీ ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు పెద్ద తలవాళ్ళు చేస్తున్నారు, కానీ చిన్నపిల్లలు నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళు ఎవరు కూడా సరిగ్గా దీన్ని పట్టించుకోవట్లేదు. వాడి దీంట్లో ఏముందిలే అని చెప్పి వెళ్ళిపోవడం, సాఫ్ట్వేర్ జాబ్స్కి వాటికి వెళ్ళిపోతున్నారు. కానీ దాని మనకి ఇదొక వారసత్వ సంపద. మన హానరబుల్ సీఎం గారు కూడా ఎప్పుడూ చెప్తుంటారు, ఏ మీటింగ్లో కూడా కొండపల్లి అనగానే చాలా అది ఎక్కువ కొండపల్లి అనేది మనకి వారసత్వంగా వచ్చింది, అది మనం చాలా బాగా చూసుకోవాలి, ఇది మన స్టేట్లో అని చెప్పడంతో దీనికి మన జిల్లా కలెక్టర్ గారు ఏంటంటే దీనికి ప్రమోషన్ బాగా ఇవ్వాలనే ఉద్దేశంతో కొండపల్లిలో బొమ్మలు పండుగ చేసుకుంటే నలుమూల నుంచి ఒక్క కొండపల్లినే కాకుండా మిగతా చుట్టుపక్కల జనాల నుంచి అందరూ వచ్చి కూడా వాళ్ళు చూసి దీని ప్రాముఖ్యత తెలుసుకుంటారు. దీనికి ఏంటంటే ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ డిజైన్స్ కూడా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి మార్కెటింగ్ కూడా వాళ్ళకి టైప్ చేస్తున్నాము. ఆర్టీహెచ్ ద్వారా వాళ్ళకి ఇన్నోవేటివ్ డిజైన్స్ ఏంటి ఎప్పుడు చేసే రొటీన్ డిజైన్స్ కాకుండా కొత్త డిజైన్స్ ఏమైనా ఉంటే కూడా వాళ్ళకి చేయాలని వాళ్ళకి సూచించడం జరిగింది. ఈ కొండపల్లిలో సొసైటీ కూడా ఫామ్ అయి ఉంది, ఆ సొసైటీ అందరికీ కూడా మేము చెప్పడం జరిగింది. న్యూ డిజైన్స్తో వస్తే మార్కెటింగ్ కూడా మేము సొసైటీ ద్వారా ఇస్తామని చెప్పడం జరిగింది. దీనికి అన్ని రకాల్లో కూడా మనం జిల్లా కలెక్టర్ గారు అలాగే గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది. టూరిజం అంటే దీనికి కొండపల్లిలో ఈ టాయ్స్ కనుక అభివృద్ధి చెందితే టూరిజంగా కూడా మాకు బాగా టూరిస్టులు వస్తారు, బాగా ప్రమోషన్ ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది. మనకి హానరబుల్ సీఎం గారు ఎప్పుడు చెప్తుంటారు, మన ఫ్యూచర్లో ఏ ఇజం లేదు, టూరిజం మాత్రమే ఉంది అని చెప్తుంటారు. కాబట్టి మన ఈ పక్కన కొండపల్లి ఫోర్ట్ కూడా ఉంది, చారిత్రాత్మక ఫోర్ట్ కూడా ఉంది. అందరూ కొండలు వచ్చి ఫోర్ట్ చూసుకుని కిందకెళ్ళి బొమ్మలు కొనుక్కునే విధంగా కూడా మేము దీన్ని చాలా ప్రాముఖ్యత చేస్తున్నాము. ప్రజల నుంచి ఎలా ఉంది అంటే మీరు స్టాల్స్ ఇవన్నీ ఏర్పాటు చేశారు, కొంత ప్రచారం కల్పించారు, వాళ్ళ నుంచి స్పందన ఎలా? ప్రెసెంట్ అయితే స్పందన బాగానే ఉందండి. మామూలుగా అయితే వాళ్ళందరికీ కూడా మార్కెటింగ్ కూడా బాగానే వెళ్తున్నాయి బయటికి, కానీ ఇంకా ఎవరికి ఎక్స్పోజర్ లేదు. ఇంకా వీళ్ళలో కూడా ఆర్టిజన్స్ లో కూడా కొంతమంది లోపల చేసుకుంటున్నారు, కానీ ఇండివిజువల్గా చేసుకుంటున్నారు. కలెక్టివ్ గా చేసుకుని మార్కెటింగ్ చేస్తే ఇంకా బాగా వస్తుంది. దానికోసం కూడా మనం సపోర్ట్ కంపల్సరీగా గవర్నమెంట్ నుంచి ఉంటుంది, అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా తప్పకుండా సపోర్ట్ ఉంటుంది. కొంతమంది అమ్మకందారులు ఉన్నారు, ఎట్లా ఉందమ్మా? అంటే మీరు ఇళ్లలో షాప్స్ లో అమ్ముకుంటూ ఉంటారు ఈ కొండపల్లి బొమ్మలు, ఇలా ఉత్సవం మాదిరి పెట్టి స్టాల్స్ ఏర్పాటు చేసి అమ్మడం అనేది ఇదే ఫస్ట్ టైం, ఎలా ఉంది? చాలా బాగుందండి. ఇట్లాగా మమ్మల్ని గుర్తించి
కలెక్టర్ గారు ఇంత ఖర్చు పెట్టి మమ్మల్ని అందరిని ప్రోత్సహించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. కలెక్టర్ గారికి మాకు సహకరించిన ఆఫీసర్లందరూ కూడా మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామండి. ముఖ్యంగా ఏంటంటే అండి, ఈ బొమ్మలు 400 సంవత్సరాల నుంచి జరుగుతుంది. కానీ ఇప్పుడు ప్రత్యేకించి మమ్మల్ని గుర్తెరిగి కలెక్టర్ గారు ఇది ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా ఇది జరిగేలాగా మాకు సహాయం చేస్తున్నందుకు కూడా ప్రభుత్వం నుండి మేము చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామండి. ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి ఈ బొమ్మల గురించి తెలుస్తుంది. ప్రతి ఒక్కళ్ళు వచ్చి బొమ్మలు కొనుక్కోవాలి అన్న ఒక ఆసక్తి అనేది అందరిలో నింపారండి. అందరూ వచ్చి బొమ్మలు కొనుగోలు కూడా చాలా బాగుందని చెప్తున్నానండి. మీకు ఈ ప్రత్యేకంగా ఈ 3 రోజుల ఉత్సవం వల్ల మీకు అమ్మకం ఉందా? అంటే కళాకారులకి ఎటువంటి లాభాలు చేకూరుతున్నాయి? ముఖ్యంగా కలెక్టర్ గారు ఇది చేసినందుకు మాకు ఒక గుర్తింపు అనేది వచ్చిందండి. ప్రపంచవ్యాప్తంగా కొండపల్లిలో ఇలా బొమ్మల తయారు హోల్సేల్ రేటుకు అమ్ముతారని ఒక గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసి వచ్చి వాళ్ళకు తగ్గ రేట్లలో కూడా కొనుగోలు చేస్తున్నారు. దానికి మాకు సంతోషంగా ఉందండి. ఈ విధంగా ఎప్పుడు మాకు ప్రభుత్వం అండగా ఉంటుందని మేము నమ్ముతున్నామండి. ధరలు చూస్తే స్టార్టింగ్ నుంచి ఎంతవరకు ధర ఉంది కొండపల్లి బొమ్మ? ఇప్పుడు మాకు కొండపల్లి బొమ్మలో ఒక తాళాలు తగిలించుకునేది 50 రూపాయల కాడి నుంచి దగ్గరగా 15,000, 20,000 రూపాయల బొమ్మల దాకా ఉన్నాయండి. అది ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు కొనుగోలు అంటే పేదవాళ్ళు, గొప్పవాళ్ళు అందరూ కొనుక్కునే విధంగా ఉన్నాయండి బొమ్మలు. కొండపల్లి బొమ్మలు మాత్రం అందరూ కొనుక్కునే రీజనబుల్ రేట్లో మా దగ్గర దొరుకుతాయండి. స్టాల్ పెట్టిన తర్వాత ఆర్డర్స్ ఏమన్నా బుక్ అవుతా ఉన్నాయి? 2-3 ఇక్కడ ఆర్డర్లు 2-3 వచ్చారండి బొమ్మలు కావాలని. వాళ్ళకి రీజనబుల్ రేటుగా మేము అంటే వాళ్ళు ఫంక్షన్లకి రిటర్న్ గిఫ్ట్స్గా వచ్చి అడిగారు. 2-2 మాత్రం వచ్చి కన్ఫర్మ్ చేసుకుని వెళ్ళారండి. ఇది మొత్తంగా ఖచ్చితంగా ఈ బొమ్మల కొలువు ఏదైతే కొండపల్లి ఉత్సవం ఉందో దీనివల్ల ఈ కొండపల్లి బొమ్మల అమ్మకానికి సంబంధించి అదేవిధంగా కళాకారులుగా ఉన్నటువంటి మాకు కూడా ప్రభుత్వం నుంచి గుర్తింపు అనేది ఖచ్చితంగా వచ్చింది. అదేవిధంగా కొనుగోలుకు సంబంధించి కూడా 50 రూపాయల నుంచి 15,000 నుంచి 20,000 వరకు బొమ్మలు కూడా ఉన్నాయి. ప్రజలు ఎక్కువగానే వచ్చి వీటిని చూడటంతో పాటు కొనుగోలు చేయడానికి ఇది ఒక వేదికగా ఉపయోగపడుతుందని చెప్పి కళాకారులు చెప్తా ఉన్నారు. మరోవైపు ఏదైతే ట్రెండింగ్ కొండపల్లి బొమ్మలు అంటేనే కొన్ని ట్రెండింగ్ బొమ్మలు కూడా ఉన్నాయి, అవి ఏంటనేది కూడా ఒకసారి చూద్దాం. కొండపల్లి బొమ్మ అంటేనే అందరికీ టక్కున గుర్తొచ్చే ట్రెండింగ్ బొమ్మలు అనేకం ఉన్నాయి. ప్రధానంగా డాన్సింగ్ డాల్, ఏనుగు అంబారి, తాటి చెట్టు, శ్రీరామ పట్టాభిషేకం వంటి అనేక బొమ్మలు ఇక్కడ కొలువు తీరాయి. వీటితో పాటు సరికొత్త డిజైన్లలో చిన్నపిల్లల కోసం పక్షులు, జంతువులు, దేవుళ్ల రూపాలను కూడా ఆకట్టుకునే విధంగా తయారు చేస్తున్నారు. రానున్న రోజుల్లో కొత్త టెక్నాలజీతో మరిన్ని బొమ్మలను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం వీరికి ట్రైనింగ్ ఇచ్చే ఆలోచనలు కూడా చేస్తోంది. కొండపల్లి బొమ్మల కళాకారులకు సంబంధించి ప్రస్తుతం ప్రభుత్వం చొరవ తీసుకొని ఉత్సవాన్ని కూడా నిర్వహిస్తుంది. అయితే ఈ బొమ్మలు ఇక్కడ నుంచి దేశ విదేశాలకి ఎగుమతి అవుతున్నాయి. ఒక వారసత్వంగా ఈ కొండపల్లి బొమ్మలు అనేది తయారీ అవుతున్న పరిస్థితి. విజయవాడ నగరానికి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కొండపల్లిలో ఈ బొమ్మలు తయారవుతున్నాయి. బర్మా నుంచి కొండపల్లి వచ్చిన ఆర్య క్షత్రియులు కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నటువంటి తెల్ల పొనికి చెట్టుతో ఈ కొండపల్లి బొమ్మల్ని తయారు చేస్తారనేది చెప్తా ఉంటారు. ఈ బొమ్మలు కూడా మొత్తం జీవం ఉట్టిపడే విధంగా ఉంటాయి. ప్రధానంగా కొండపల్లి బొమ్మల్లో కొన్ని బొమ్మలు ట్రెండింగ్లో కూడా ఉంటాయి. అందులో మనం చూస్తున్నటువంటి ఎద్దుల బండి ఏదైతే ఉందో రైతుకు సంబంధించిన ఎద్దుల బండి, ఇది ఒక ట్రెండింగ్ బొమ్మ. ప్రధానంగా కొండపల్లి బొమ్మలకు చెప్తాను. ఈ మరొక బొమ్మ ఇది కూడా డాన్సింగ్ డాల్ బొమ్మ కూడా మొత్తం కొండపల్లి బొమ్మకి అత్యంత గుర్తింపుని తీసుకొచ్చిన బొమ్మగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక తాడి చెట్టుకు సంబంధించి ఇవి కూడా కొండపల్లి బొమ్మకు సంబంధించి పూర్తి స్థాయిలో గుర్తింపుని తీసుకొచ్చిన పరిస్థితి. ఏనుగు అంబారీకి సంబంధించి కూడా ఇది కూడా అనేక పార్కులలో వీటిని ఏర్పాటు చేసిన పరిస్థితి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ అంబారీ బొమ్మ కూడా పెద్ద ఎత్తున గుర్తింపు పొందింది. ఇక చూడొచ్చు దేవుళ్ళకి సంబంధించిన బొమ్మలను కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఉంది. వీటితో పాటు గీతోపదేశం, రామ పట్టాభిషేకం వంటి అనేక బొమ్మలు కూడా ప్రసిద్ధి చెందిన పరిస్థితి. దీంతోపాటు ఇక రానున్న రోజుల్లో మరింత అత్యాధునిక డిజైన్లతో కూడా బొమ్మలను తయారు చేయడానికి కళాకారులకు అండగా నిలుస్తామని కూడా ప్రభుత్వం ఒకవైపున చెబుతా ఉంది. ఇదే విధంగా పెళ్లి కొడుకు కానీ పెళ్లి కూతురు బొమ్మలు చిన్నపిల్లల కోసం తయారు చేస్తూ ఉంటారు. ఇక
పక్షులు, జంతువులకు సంబంధించిన బొమ్మలను కూడా కొండపల్లి బొమ్మలకి అత్యంత ప్రసిద్ధి తీసుకువచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఈ వారసత్వం ద్వారా వీటి తయారీ అనేది ఎన్నో ఏళ్ళగా చేస్తా ఉన్న నేపథ్యంలోనే వీటిని ఎప్పుడూ కూడా ఈ పొనికి చెక్కతో తయారు చేసే ఈ బొమ్మలకు సంబంధించి కళాకారుల నైపుణ్యం వల్ల ఇదంతా సాధ్యమవుతుంది. వాళ్ళకి ఎలాంటి శిక్షణ ఉండదు. వారసత్వంగా వస్తున్నటువంటి ఈ బొమ్మలను ఇటువంటి ఉత్సవం ద్వారా అందరికీ కూడా తెలిసే విధంగా ఏర్పాటు చేయటం ద్వారా మరింత గుర్తింపుని వాటికి రావడంతో పాటు వాటికి సంబంధించిన కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో అన్ని విధాలా ఉపయోగపడుతుందనే ఆలోచనతోనే వీటిని ఏర్పాటు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఆలయానికి సంబంధించి ధ్వజస్తంభాన్ని కూడా ఏర్పాటు చేసి ఇదే పునికి చెక్కతో అత్యంత అద్భుతంగా కూడా తయారు చేసిన బొమ్మను కూడా మనం ఒకసారి చూడొచ్చు. ఇక మరోవైపు సూర్య భగవానుడికి సంబంధించి కూడా ఒక బొమ్మని మనం చూడొచ్చు. ఇక్కడ లక్ష్మీదేవికి సంబంధించిన బొమ్మను కూడా అత్యంత అద్భుతంగా కూడా కళాకారులు తయారు చేసి ఎవరైతే వాటిని ఇష్టపడి కొనుగోలు చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం పెట్టిన పరిస్థితి. ఇక సూర్య భగవానుడికి సంబంధించి కూడా ఒకసారి మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో ఎంత అద్భుతంగా బొమ్మను తయారు చేశారనేది మనకి తెలుస్తూ ఉంది. ఈ బొమ్మల్ని అనేక కార్యక్రమాల్లో వాళ్ళు బహుమతులుగా కానీ గిఫ్ట్లుగా కానీ ఇస్తూ ఉంటారు. వీటికి కూడా పెద్ద ఎత్తున ఆర్డర్లు కూడా దేశ విదేశాల నుండి కూడా వస్తాయని చెప్తున్న నేపథ్యంలో రేపటితో ఇది ముగియపోతుంది. అయితే ఈ బొమ్మల తయారీకి సంబంధించి ప్రధానంగా వినియోగించే ముడిసరుకుగా ఉన్నటువంటి తెల్ల పునికి చెక్క ప్రస్తుతం అందుబాటులో లేని నేపథ్యంలో కళాకారులు బొమ్మలు తయారు చేసే వాళ్ళు ఆందోళనకు గురవుతున్నారు. ఒకసారి బొమ్మల తయారీ కేంద్రం దగ్గర ఈ తెల్ల పునికి చెక్క కొరతకు సంబంధించి వాళ్ళు ఏమంటున్నారో కూడా ఒకసారి తెలుసుకుందాం. కొండపల్లి బొమ్మ స్థానికంగా దొరికే తెల్లపోనిక చెట్టు కలప ద్వారా మాత్రమే తయారు చేస్తారు. అయితే కొండపల్లి ఫారెస్ట్లో గత కొన్నేళ్లుగా తెల్లపోనిక చెట్టు అందుబాటులో లేకుండా పోయింది. ఇదే సమయంలో గత కొన్నేళ్లుగా వారసత్వంగా ఈ బొమ్మలను తయారు చేస్తున్న వాళ్ళు కూడా తగ్గుతూ వస్తున్నారు. కేవలం 50 కుటుంబాలు మాత్రమే ప్రస్తుతం వీటిని తయారు చేస్తున్నాయి. ప్రభుత్వం బొమ్మలను తయారు చేయడానికి స్టైఫండ్ ఇచ్చి ప్రోత్సహిస్తే తప్ప కొత్తవారు వచ్చే అవకాశం లేదు. అదేవిధంగా బొమ్మ తయారీకి ఉపయోగించే పోనిక కూడా సరఫరా చేయాలని కళాకారులు కోరుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. కొండపల్లి బొమ్మలకు సంబంధించి ప్రధాన ముడిసరుకు అనేది తెల్ల పొనికి చెక్క. అది కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్లోనే దొరుకుతుంది. ప్రస్తుతం మనం కొంతమంది ఇక్కడ ఈ కొండపల్లి బొమ్మలకు సంబంధించి తయారీకి సంబంధించి కూడా ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ని గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. కొండపల్లి బొమ్మలు తయారు చేసే వాళ్ళు వాళ్ళ స్టాల్స్లోనే ఇవి తయారు చేసుకుంటారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఏమైనా శిక్షణ తీసుకుంటానికి కూడా అవకాశం ఉండదు. అసలు ఈ బొమ్మ తయారీకి ప్రధాన ఇబ్బంది రానున్న రోజుల్లో ఈ తెల్ల పొనికి చెట్లు అనేది అందుబాటులో లేకుండా పోవటమే అని కూడా కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకసారి కొంతమంది కొండపల్లి బొమ్మలు తయారు చేసే వాళ్ళు ఉన్నారు. ఏంటి ప్రధానంగా ప్రభుత్వం ఒకవైపున చేయూతనిస్తున్నా ఈ చెక్క దొరకని పరిస్థితి కూడా ఏర్పడతా ఉందని కూడా మీరు చెప్తా ఉన్నారు. దొరకట్లేదు సార్, చెక్క అయితే దొరకట్లేదు. మేము ఇక్కడి నుంచి ఇదివరకు మా కొండపల్లి ఫారెస్ట్లో దొరికేది, ఇప్పుడు కొండపల్లి ఫారెస్ట్లో దొరకట్లేదు. ఇక్కడ దగ్గరలో మన పొందుగల అటు నుంచి తీసుకొస్తున్నారు సార్. అయితే ఈ ఉన్న కర్ర అంతా వాడేశారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఏదన్నా పెంచి మాకు మళ్ళీ కర్ర దొరికితే వర్క్ కూడా స్పీడ్గా అవుతుంది. చాలామంది ఈ పనిలోకి వస్తారు. మా గవర్నమెంట్ నుండి కర్ర ఒకటి సప్లై చేయించాలి. గవర్నమెంట్ నుంచి కొత్తగా వర్కర్లని, అంటే యూత్ రావట్లేదు సార్. యూత్ కూడా వచ్చి ఈ పనిలో ఉంటే ఇంకా చాలా వాటికి అభివృద్ధి అయ్యిద్ది. అంటే వారసత్వంగా చాలా మంది కుటుంబాలు చేసుకుంటూ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా యువత రావాలని ప్రభుత్వం ఏ ప్రోత్సాహం ఇవ్వాలనుకోరు? ఇప్పుడు యూత్ ఇప్పుడు మా పిల్లల నుంచి మేము కూడా ఇందులో ఉండమని అంటున్నాం. కానీ వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు చదువుకొని ఈ ఫీల్డ్లో ఉండటానికి కొంతమందికి ఇష్టపడతలేదు. కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు మేము పడే కష్టాలు వాళ్ళు చూశారు కాబట్టి వాళ్ళు తొందరగా రావట్లేదు. బయటకు ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు దీని మీద చేయాలనుకున్న వాళ్ళకి స్టైఫండ్ అడుగుతున్నారు. ఇప్పుడు స్టైఫండ్ ఇచ్చి వాళ్ళని ఒక సంవత్సరం పాటు ట్రైన్ అయితే 100 మందిలో ఒక 10 మంది అయినా వర్కర్లు తయారవుతారు. మీరు చెప్పిన దాని ప్రకారం ఒకవైపున చెక్క తెల్ల పొనికి చెక్క అనేది అందుబాటులో లేదు. రెండోది వారసత్వంగా చేసేవాళ్ళు తగ్గిపోయారు, కొత్త వాళ్ళు రావట్లేదు. ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో కొండపల్లి బొమ్మే కనపడదు కదా. 10 సంవత్సరాల్లో ఇక కొండపల్లి బొమ్మే ఉండదు సార్. 90% కొండపల్లి బొమ్మే దొరకదు. అన్ని బయట నుంచి తీసుకొచ్చి కొట్లోళ్ళు అమ్ముకోవడం. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు యాక్చువల్గా వర్క్ చేసేవాళ్ళు ఒక 50 మంది దాకా ఉంటారు సార్. బాగా రెగ్యులర్గా తెల్లారు లెగిస్తే
ఒక 50 మంది, లేడీస్ ఒక 50 మంది దాకా చేసేవాళ్ళు ఉన్నారు. సేల్స్ ఎలా ఉంది? సేల్స్ కొద్దిగా బాగా మార్కెట్ లేదు సార్. ఎందుకంటే టూరిజం లాగా చేస్తేనే, దీన్ని డెవలప్ చేస్తేనే వస్తారు పబ్లిక్, బాగా వచ్చి కొంటారు. ఇప్పుడు గవర్నమెంట్ నుండి మాకు కలెక్టర్ గారు చాలా ఈ ప్రోగ్రాం పెట్టిన తర్వాత మాకు చాలామంది జనం కుప్పలు తెప్పలుగా వస్తున్నారు. ఇది కంటిన్యూగా చేపిస్తే ప్రతి ఒక్క కుటుంబం బాగుంటుంది సార్ ఇక్కడ చేసేవాళ్ళు. తెల్ల పొనికి చెక్క అనేది దీంతోనే కొండపల్లి బొమ్మను కూడా తయారు చేస్తూ ఉంటారు. కానీ కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో ఈ తెల్ల పొనికి చెక్క అనేది కనుమరుగైపోయిన పరిస్థితి. దీంతో వీటిని పెంచాల్సిన అవసరం, వీటిని సరఫరా చేయాలని కోరుతూ ఉన్నారు. అదేవిధంగా వారసత్వంగా ఈ బొమ్మలు తయారు చేసే వాళ్ళు కూడా పూర్తిగా తగ్గిపోయిన నేపథ్యంలో కొత్త వారు కూడా రావట్లేదు. కాబట్టి కొంత ప్రభుత్వం నుండి స్టైఫండ్ ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే కనుక ఈ కొండపల్లి బొమ్మ అనేది చరిత్రలో నిలిచుంటుంది. లేకపోతే 10 ఏళ్లలో కొండపల్లి బొమ్మ అనేది కనుమరుగైపోతుందని అయితే కళాకారులు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ ఆంధ్రతో శ్రీకాంత్, ఎన్టీవీ, కొండపల్లి నుంచి.